నిన్న మనం చూసినట్లయితే నిన్న మనం ప్రధానంగా మాట్లాడుకున్న వార్త వీఆర్ఏలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వాళ్ళ జీవితాలు ఆగమైనాయి. తర్వాత వాళ్ళ ధర్నాలు రాస్తారోకలు వేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే చివరిగా మొత్తానికైతే వాళ్ళని వాళ్ళ స్థాయికి తగ్గటువంటి ఉద్యోగాలు నియమిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ నియామకాలు చేపట్టినప్పటికీ కనీసం వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వకపోవడం, దాదాపు 3 నెలల నుండి 4 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి, ఇంకొంతమందికి దాదాపు కొన్ని వందలాది మందికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఖాళీగా ఉంచిన పరిస్థితిలో మనం చూసినాము. దానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే విషయంపై మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి నిన్న మంత్రి పొంగిరెడ్డిని కోరిన వీఆర్ఓలకు సంబంధించిన విషయంలో, వీఆర్ఏలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయాలంటే వీఆర్ఓ వ్యవస్థ ఉండాలని, తిరిగి తమను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీఆర్ఓ జేఏసీ కోరింది. బుధవారం ఆయనను మినిస్టర్ క్వార్టర్స్లో కలిసి గ్రామ పరిపాలనతో సంక్షేమ పథకాలను ప్రజలకు సంపూర్ణంగా అమలు చేసి జేఏసీ నాయకులు తెలిపారు. సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సమీక్షంలోనే వీఆర్ఓలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వీఆర్ఓ వ్యవస్థ లేకపోవడంతోనే రెవెన్యూ పాలన అస్తవ్యస్తమైందని తెలిపారు. ఈ మేరకు జీవో 121ని రద్దు చేసి వీఆర్ఓలను తిరిగి శాఖలోకి తీసుకోవాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కోరారు. మరి త్వరలోనే రెవెన్యూ ఉద్యోగుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అదే పోతే వీఆర్ఏల జీతాలకు లైన్ క్లియర్ అయింది. కలెక్టర్లను ఆదేశించిన సిసిఎల్ఏ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వీఆర్ఏల జీతాల చెల్లింపునకు లైన్ క్లియర్ అయింది. వివిధ శాఖల్లో విలీనమైన 15,560 మంది రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పనిచేస్తున్న వారందరికీ పెండింగ్లోని 7 నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సిసిఎల్ఏ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మెమో జారీ చేశారు. జీవో నెంబర్ 81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్, రికార్డ్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్ను అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఈ నిర్ణయంతో ఉపశమనం లభించింది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణలో వీఆర్ఏల పరిస్థితి అయితే ఒక మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 7 నెలల పాటు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి చెప్పడంతో పాటు 81, 85 ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వీళ్ళందరినీ అంటే వీళ్ళందరి రెగ్యులర్ పే స్కేల్ను అమలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరినట్టుగా సమాచారం. ఏది ఏమైనా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళ ఇచ్చిన పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లను కన్ఫర్మ్ చేసి అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో వీఆర్ఏల బతుకులు ఉన్నాయి. వాళ్ళ పోస్టింగ్ ఇచ్చారు కానీ మండల ఆఫీస్కి పోయినా, జిల్లా ఆఫీస్కి పోయినా ఎవరైనా నువ్వు అని అంటే అసలు నా బ్రాంచ్ ఏంది, నేను ఏం చేస్తున్నా, నా పని ఏంది, నేను ఏం చెప్పుకోవాలనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పోస్టింగ్లను కన్ఫర్మ్ చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళు చూసుకుంటారు. ఇకపోతే వీఆర్ఓలకు సంబంధించిన విషయంలో మాత్రం నిన్న వీఆర్ఓల శాఖ అంటే వాళ్ళ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిరు. వీఆర్ఓలు అందరూ కలిసి చెప్తున్న మాట ఏంటి అంటే ఈరోజు రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ ధరణి పోర్టల్ని సక్రమంగా నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం కూడా వీఆర్ఓలు సరిగా లేకపోవడం, వీఆర్ఓలను పక్కన పెట్టి దాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వలన ఈరోజు అలా జరిగిందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి వీఆర్ఓ వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మిస్తే తప్పకుండా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చెప్పేసి వాళ్ళు కోరిరు. ఈ విషయం మీద నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా. దానికి సంబంధించిన మీటింగ్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించిన విషయంలో మరి ఇంతకుముందు రోజుల్లో వీఆర్ఏ వ్యవస్థలకు సంబంధించి ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సర్టిఫికేట్లకు సంబంధించిన విషయంలో కానీ, భూములకు సంబంధించిన విషయంలో కానీ జరిగేటువంటి ఎక్కువ లంచాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా దొరికినటువంటి పరిస్థితులు మనం చూసాము. మరి అట్లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మళ్ళీ వీఆర్ఏల వ్యవస్థను పునర్నిర్మిస్తే తప్పకుండా బాగుంటుంది. ఇకపోతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా సర్టిఫికేట్లకు సంబంధించిన విషయంలో కానీ వాటి సమయాన్ని తగ్గించి 3 రోజుల నుండి 5 రోజుల లోపే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా తగ్గించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చే విధంగా తయారు చేయాలి. ఎక్కడ కూడా వీఆర్ఏకు ₹1 చెల్లించే విధంగా ఉండకుండా, ఎందుకనంటే ఇస్తున్నామనే పేరు వీళ్ళు తీసుకుంటున్నామనే పేరు వాళ్ళకు రాకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా లంచాలకు ఎగబడ్డారు అనే పేరు వాళ్ళకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆన్లైన్లోనే బయటికి రావాలి. అంతే తప్పించి మధ్యలో వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ దారు ఉంటారో వాళ్ళు పోయి మళ్ళీ వీఆర్ఏని కలిసేటువంటి పరిస్థితి కూడా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కేవలం వీఆర్ఏలకు సంబంధించిన విషయం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 మంది కౌన్సిలర్లు
ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంఎస్సి సైకాలజీ కానీ లేదంటే ఎల్ఎల్బి చేసినటువంటి వాళ్ళని వైద్య శాఖకు సంబంధించిన విషయంలో ఒక 20 మంది కౌన్సిలర్ని ఇప్పటికీ పెండింగ్లో పెట్టారు. వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళతో పాటు ఉద్యోగాలకు ఎక్కిన మిగతా శాఖల వాళ్ళకి మాత్రం రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ స్కేల్ ఇస్తున్నా కూడా కేవలం 10,000 జీతంతోనే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మంది కౌన్సిలర్లు సైకాలజీ కౌన్సిలింగ్ ఇస్తూ కరోనా సమయంలో కానీ మిగతా సమయాల్లో కానీ కౌన్సిలింగ్ ఇస్తూ ఇప్పటికీ రెగ్యులరైజ్ కాకుండా కేవలం 10,000 రూపాయల జీతంతోనే జిల్లా శాఖల్లో అంటే జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటాను మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే విద్యుత్ శాఖలో కూడా ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయకుండా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు అయితే ఏం చేశారంటే ఎక్కడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి వీళ్ళందరినీ మేము రెగ్యులరైజ్ చేయకుండా ఏదో చేస్తున్నామని చెప్పేసి భ్రమలు కల్పించి వాళ్ళకి రెగ్యులర్ చేయకుండా దాదాపు వేలాది మందిని ఈరోజు రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకి కనీసం పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా వాళ్ళతో వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా పూర్తిగా ఈ 20 మంది కౌన్సిలర్ల జీవితాలకు సంబంధించిన విషయము, అలాగే విద్యుత్ శాఖలో జరుగుతున్నటువంటి వాడుకోవడంకు సంబంధించిన విషయంలో. ఎందుకనంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా, వాళ్ళకు పే స్కేల్ రెగ్యులరైజ్ చేయకుండా, ఏమీ చేయకుండా మేము చేస్తున్నాం అని చెప్పేసి దాదాపు 3-4 ఏళ్ళుగా వాళ్ళని భ్రమంలో పెడుతున్నటువంటి ప్రభుత్వం సంబంధించిన విషయంలో వాటిని కూడా మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉన్నటువంటి అందరు కార్మికులకు సంబంధించిన విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పేసి మేము ముందుకు కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం బాధ్యత కూడా అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.